యాక్చువల్‌గా నువ్వు చెప్పినట్టుగా చిరంజీవి మీద ఎప్పుడు ఎవరు మాట్లాడినా ముందు నాగబాబు వస్తాడు ఫస్ట్ లైన్‌లోకి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ వస్తాడు. సో ముందుగా వాళ్ళిద్దరు బ్రదర్స్ వస్తారు. చిరంజీవి వ్యూహాత్మక మౌనంలో ఉంటాడు జనరల్‌గా. ఇప్పుడు రివర్స్ అయింది. నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన పద్ధతి చిరంజీవిని హత్య చేసే విధంగానే ఉంది. డౌట్ లేదు దాంట్లో. దాన్ని సపోర్ట్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. నిజానికి చిరంజీవిని ఏం అనలేదు ఆయన. ఆయన అనిందంతా కూడా ఈ సైకోగాడిని. అంటే ఈ సైకోగాడు ఎవరు అడిగినా కూడా అతను వచ్చే పరిస్థితి కాదు. అందుకనే అతను అనుకుంటేనే కలుస్తాడు తప్ప చిరంజీవి అడిగితే కలిసినాడు అనేది అబద్ధం. సో అతను ఏంటంటే అవమానించదలుచుకున్నాడు. తన కాళ్ళ దగ్గరికి రప్పించుకొని తను కలవకుండా ఉండాలనేది అతని ప్లాను. దాన్నే బాలయ్య చెప్పాడు. అంటే అవమానం జరిగింది సినిమా ఇండస్ట్రీకి, అతన్ని ఎవరు అడగలేదు అనేది అతను చెప్పదలుచుకున్నాడు. అతని భాష అలాగే ఉంటది. అంతేగాని ఎవరు అట్లా మర్యాదగా ఆయన మాట్లాడు మామూలుగా ఎవడన్నాడు దీంట్లో. అంత తప్ప చిరంజీవిని ఏం అక్కడ అవమానించలేదు అనేది బాలయ్య ఫ్యాన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కానీ చిరంజీవి అలా అనుకోవట్లేదు అనేది ఆయన విషయంలో తెలిసింది క్లియర్ గా. ఎందుకంటే మామూలుగా అయితే చిరంజీవి గారు అని ఉండొచ్చు, చెప్పుండొచ్చు చిరంజీవి గారు అట్లా ఏం అడగలేదు నాకు తెలుసు అని చెప్పుండొచ్చు. కానీ బాలయ్య మాట్లాడిన పద్ధతి అంతా కూడా నిన్న ఆయన అద్దాలు పైకి పెట్టడం, ముద్దగా మాట్లాడడం, మందు కొట్టాడని అందరూ కూడా అంటున్నడం, యాక్చువల్గా అసెంబ్లీలో కూడా ఇక మీదట బ్రీత్ అనలైజర్ పెట్టాలని అనడం, అంటే ఇవన్నీ కరెక్ట్ ఏమో అనిపించే విధంగానే మాట్లాడాడు ఆయన. మామూలుగా కూడా అతనికి బయట మాట్లాడడం పెద్దగా రాదు, మనం అనేకసార్లు చూసాము. ముఖ్యంగా పొలిటికల్ స్పీచ్లు అసలు ఇవ్వలేడు ఆయన. ఆయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా బూతులు మాట్లాడడం అలవాటు. మాటకి ముందు ఒక బూత్ ఉంటే గానీ ఫ్లో రాదు. అందుకనే చాలా మంది సినిమా వాళ్ళకి ఈ లక్షణం పాత వాళ్ళకు ఉంటది. వాళ్ళకి అలవాటు అయిపోయి బూతులు మనం లొకేషన్ లో చూస్తే తెలుస్తుంది. బూతులు మాట్లాడలేకుండా ఉండలేరు, వాళ్ళకి రాదు, ఫ్లో రాదు. సో అది ఈయనకి కూడా ప్రాబ్లం ఉంది. రెండోది ఆయనకి సెటప్ లోనే కొంతమందికి నేను రాఘవేంద్రరావు గారి దగ్గర చూస్తాను, కంప్లీట్ సెంటెన్స్ మాట్లాడరు వాళ్ళు, కట్ గా మాట్లాడతారు. అది అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. అలాగా ఈయనకి కూడా ప్రాబ్లం ఉంది. సో ఏదేమైనా అయితే ఆయనైతే జగన్ అయితే డైరెక్ట్ గానే సైకోగాడు అన్నాడు. ఈయన కూడా ఎవడో అడగలేదు అనేది ఒక ఇదిగా మాట్లాడాడు. అంటే ఒక ప్లాన్ గానే వీళ్ళిద్దరు చేశారు కామినేని. అంటే పవన్ కళ్యాణ్ రాని రోజు చూసుకొని అసెంబ్లీకి కావాలని ఆయన లేపడం, ఈయన మాట్లాడడం అనేది ఇదేదో ప్లాన్ గా ఉంది అనేది అంటున్నారు చాలా మంది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే చిరంజీవి ఆశ్చర్యకరంగా అసలు ఎప్పుడూ స్పందించిన విధంగా స్పందించాడు. పైగా ఆయన ఇక్కడ లేడని ఆయనే చెప్తున్నాడు. విదేశాల్లో ఉండి కూడా అంత వేగంగా ఆయన స్పందించారు. నిజానికి నాగబాబు మాట్లాడచ్చు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని. ఎందుకంటే గతంలో కూడా నాగబాబు నా బ్లడ్ నా బ్రీడ్ వేరున్నప్పుడు కూడా చాలా తీవ్రంగా మాట్లాడి, ఏంటి నీ బ్లడ్ ఏంటి, నీ బ్రీడ్ ఏంటి, నువ్వేమన్నా అరిస్టోక్రాటివా, మీ నాన్నకి వెనుపోటు పొడిస్తే నీ బ్రీడ్ ఏమైందప్పుడు, నీ బ్లడ్ ఏమైందని మాట్లాడాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. సో అంటే అలా అంతగా ఎవరు చిరంజీవి జోలికి వచ్చినా సహించలేకుండా వీళ్ళిద్దరు వస్తారు. మన రామ్ గోపాల్ వర్మ చిరంజీవి మీద కామెంట్ చేసినప్పుడు కూడా ఎంత దారుణంగా నాగబాబు రంగంలో దిగాడో మనం చూసాం. అలాంటిది కనీసం మర్యాదగా అయినా ఇది కరెక్ట్ కాదండి, ఈ పదాలని తొలగించండి, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆయన ఏదో ఫ్లోలో అనుండొచ్చు అని ఒక మర్యాదగా కూడా దీన్ని ఖండించలేదు. ఇక జనసేన మీద కూడా అతను దాడి చేశాడు. ఆ మంత్రిని నిన్నెవడు నా పేరు పెట్టమని దాన్ని డైరెక్ట్ గానే అడిగాడు. సో ఒక అసెంబ్లీలో ఒక లిస్టు తయారు చేసినప్పుడు ఆ లిస్టులో నీ పేరు 9లో ఉండాలంటే నేను ఫస్ట్ లో ఉండాలనేది ఆయనకు ఉండొచ్చు. కానీ ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. దాన్ని నిరసన తెలిపే హక్కు బాలకృష్ణకు ఉంది. కానీ దాన్ని తెలపడానికి అసెంబ్లీలో మంత్రిని అలా నిలదీయడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా సైలెంట్ గా ఉండారు మంత్రులు కానీ అందరూ కానీ, సైలెంట్ గా ఉండారు. బయట కనీసం అంటే అక్కడంటే వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోవచ్చు. ఏమి రియాక్ట్ అయితే కూటమిలో ఉన్నాము కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఏమి ఇబ్బంది వస్తుందో అని వాళ్ళు సైలెంట్గా ఉండరు. కనీసం బయట వచ్చినాక కూడా పవన్ కళ్యాణ్తో వాళ్ళు మాట్లాడుంటారు, పవన్ కళ్యాణ్తో డిస్కస్ చేయకుండా ఉండరు. పవన్ కళ్యాణ్ కూడా గైడ్ చేసి ఉండాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడు? మామూలుగా అయితే ఆయన ఏ చిన్న సమస్య వచ్చినా చాలా తీవ్రంగా స్పందించాడు పవన్ కళ్యాణ్. అలాంటిది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అన్న ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో లైఫ్ లో మనకు తెలుసు చిరంజీవి అంటే. అలాంటి అన్నను ఒక అసెంబ్లీలో డైరెక్ట్ గా బాలకృష్ణ
గతంలో అనేక సార్లు అవమానించి నా చరిత్ర ఉన్న బాలకృష్ణ ఇక్కడ ఇలాగా మాట్లాడి తన పార్టీ మంత్రి మీద కూడా చాలా దారుణంగా మాట్లాడిన బాలకృష్ణ అని ఎందుకు పవన్ కళ్యాణ్ కనీసం శుతిమెత్తగా ఖండించలేదు? అట్లాగే నాగబాబు ఎందుకు రంగంలోకి రాలేదు? ఏంటి కారణాలు అనుకున్నప్పుడు మనకి అర్థమయ్యే కారణం ఏంటంటే కూటమిలో ఇది ఇప్పుడు కానీ మనం మాట్లాడితే ఫ్లేర్ అప్ అవుతుంది. మళ్ళీ బాలకృష్ణ మాట్లాడచ్చు, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు రంగంలో బాలకృష్ణ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ రంగంలో దిగుతారు. ఇదంతా ఎందుకు? ఇది పెంట ఎక్కువైపోతుంది. ఇదేదో అతను మామూలుగానే అంటాడు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోరు, మనం సైలెంట్ గా ఉంటే కొద్ది రోజులకి అది పక్కకి వెళ్తుంది అన్న ఒక వ్యూహాత్మక మౌనంతో అట్ ద సేమ్ టైం దీన్ని మరీ ఇదిగా వదిలేస్తే ఇబ్బంది కాబట్టి చిరంజీవి దగ్గర ఇప్పిద్దామని పవన్ కళ్యాణ్ ప్లాన్